వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. దోమలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కాలంలోనైనా మనల్ని ఎక్కువగా బాధిస్తున్నాయి. ఇవి కుట్టడం వల్ల విష జ్వరాల బారిన పడి వేలకు వేల రూపాయలను హాస్పిటల్లో వదిలించుకుంటున్నాం. అయితే దోమలను చంపేందుకు చాలామంది మస్కిటో కాయిల్స్ని, రీపెల్లెంట్స్ వంటివి వాడుతున్నారు. కానీ అవి మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. వాటి వల్ల మనకు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి దోమలను తరిమేందుకు ఎలాంటి మార్గాలు లేవా అంటే అందుకు ఈ మొక్కలు పరిష్కారం చూపుతున్నాయి. ఇవి ఇలాంటి మొక్కలు కాదు, మాంసాహార మొక్కలు. తమ వద్దకు దోమలనే కాదు ఇతర పురుగులను ఇవి ఆకర్షిస్తాయి. అనంతరం దగ్గరకు రాగానే వాటిని అమాంతం మింగేస్తాయి. దీంతో మనకు దోమలు, ఇతర పురుగుల బాధ తప్పుతుంది. ఇంతకీ ఆ మొక్కలేంటో తెలుసా? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. బటర్వోట్. ఈ మొక్కకు తేమ ఉన్న వాతావరణం అవసరం. దీనికి కొంత సూర్యకాంతి తగిలేలా కిటికీలు, వరండాలు, గోడల వద్ద ఉంచాలి. అప్పుడప్పుడు కొంత నీరు పోస్తే చాలు. ఇవి దోమలను ఆకర్షించి వాటిని తినేస్తాయి. అవే వాటికి ఆహారం. పిచర్ ప్లాంట్. వీటిని సూర్యకాంతి తగలని ప్రదేశంలో ఉంచాలి. నీటిని తరచూ పోస్తుండాలి. ఇవి దోమలనే కాదు పురుగులను ఆకర్షించి వాటిని ట్రాప్ చేసి మరీ తింటాయి. వీనస్ ఫ్లై ట్రాప్. ఈ మొక్కలకు నీరు అంతగా అవసరం లేదు. 2 రోజులకు ఒకసారి నీటిని పోస్తే చాలు. ఇవి తమ వద్దకు వచ్చే దోమలను అమాంతం మింగేస్తాయి. సరసేలియా. తేమతో కూడిన వాతావరణంలో ఈ మొక్కలను ఉంచాలి. ఇవి కూడా దోమలను, పురుగులను ఆకర్షించి వాటిని ట్రాప్ చేసి తింటాయి. డచ్ మ్యాన్స్ పైప్. వీటికి నీరు పెద్దగా అవసరం లేదు. 2 రోజులకు ఒకసారి నీటిని పోసిన చాలు. ఇవి దోమలను ఆకర్షించి తినేస్తాయి. ఇలా సహజంగా దోమల బాధను వదిలించుకోండి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.